అసలు కాలేజీలో ఉండాలా లేదా తల్లిదండ్రులు పిలిపించుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా విద్యార్థి సంఘాలు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అసలు క్యాంపస్లో ఏం జరిగింది, నిజంగానే ఈ వీడియోలు చిత్రీకరణ జరుగుతుందా లేదా? డైరెక్టర్ జంగారెడ్డి గారు ఉన్నారు. సార్, క్యాంపస్లో విపరీతమైనటువంటి అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. 3 నెలల నుంచి కూడా మేము వార్డెన్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ప్రీతిరెడ్డికి, అయినా మాకు ఈ సొల్యూషన్ దొరకలేదు. దీంట్లో మా ప్రైవేట్ వీడియోలు బయటకు వెళ్తున్నాయి అనేది ఇప్పుడు అలిగేషన్. అసలు ఏం జరిగింది క్యాంపస్లో అనేది క్లారిటీ. నాకు నిన్న 3:40కి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వార్డెన్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా పిల్లలు గొడవ చేస్తున్నారు సార్, ఏదో వీడియో తీశారంటున్నారు అనగానే నేను ఇమీడియట్గా బయలుదేరి వచ్చేసాను. 4:15 కల్లా ఇక్కడ ఉన్నా. నేను వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, సిఐ గారికి. వాళ్ళు ఇమీడియట్గా లేడీ ఫ్యాకల్టీ, ఎందుకంటే హాస్టల్ గర్ల్స్ రిలేటెడ్ కాబట్టి లేడీ ఎస్ఐ వాళ్ళని పంపించారు. తర్వాత వాళ్ళు వచ్చేసి ఫోరెన్సిక్ టీంను కూడా పిలిచినారు. అక్కడ ఫింగర్ ప్రింట్స్ లాగా కనిపించినాయి. సో అవి వాళ్ళు తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఎవరైతే సస్పియస్గా అనిపించిందంటే ఇప్పుడు అక్కడ కిచెన్లో ఉండే జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు సెల్ ఫోన్ కూడా వచ్చేసరికి వార్డెన్సే తీసి పెట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా అక్కడ అప్పుడు ఆ టైంలో 5 ఉండే, 5 మొత్తం సెల్ ఫోన్స్ 11 వరకు హ్యాండ్ ఓవర్ చేసినాం. 5 మెంబర్స్ ఉండే, 5 మెంబర్స్ని పోలీస్ స్టేషన్కి కూడా వాళ్ళ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తర్వాత పిల్లలందరూ కూడా మేమంతా సర్చి చెప్పినా వాళ్ళు అంటే దే ఆర్ నాట్ ఇన్ ఏ కన్విన్సింగ్ పొజిషన్. అంటే వాళ్ళ బాధని మేము అర్థం చేసుకోగలం. అది మేము రాత్రి ఇక్కడ 2 వరకు ఉన్నాం. మళ్ళీ మార్నింగ్ కూడా ఇమీడియట్గా 8:30 కల్లా వచ్చేసినాం. మళ్ళీ మార్నింగ్ నుంచి కూడా వాళ్ళ పిల్లలు అంటున్నారు మేము వాళ్ళకి ఎంత సర్చ్ చెప్పినా వాళ్ళకి అంటే కన్విన్స్ అవ్వట్లేదు. ప్రీతి మేడం మీద యాక్షన్ తీసుకున్నారు కాబట్టి మేము నైటే చెప్పేసి అమ్మని వెళ్ళిపోయి ఇక్కడ ఉండకు అని చెప్పేసి పంపించేసినాం. పొద్దున మళ్ళీ ఆమెది ఇప్పుడు వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వాళ్ళ ఆమెను హ్యాండ్ ఓవర్ చేయాలనేది. వాళ్ళు పిలిపించి కూడా ఇప్పుడు తన పోలీస్ స్టేషన్లోనే ఉంది. వాళ్ళు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేకరించినా, అలాగే మా తరఫున కూడా మేము కమిటీ వేసినాం. సీనియర్ ప్రొఫెసర్, ఇది హాస్టల్లో 3 కాలేజీల పిల్లలు ఉంటారు. వీళ్ళందరినీ కాలేజీ నుంచి కమిటీ ఫామ్ చేసి పంపించినాము. వాళ్ళందరూ ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో దాన్ని బట్టి మేము మా తరఫున యాక్షన్ తీసుకున్నాం. పోలీస్ తరఫున కూడా మార్నింగ్ ఏసీపీ గారు కూడా వచ్చారు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. దానిలో అయితే ఇప్పటివరకు ఆ సెల్ ఫోన్లు ఏం కనబడలేదు. మేము ఫోరెన్సిక్ కూడా అటు పంపించినాం. అవి ఏది వచ్చినా దాన్ని రిట్రైవ్ చేసేసి యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. వాళ్ళ తరఫున మా తరఫున మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తాం సార్. మేము మా పిల్లలకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాం. కంపల్సరీ మేము యాక్షన్ తీసుకుంటాం సార్. మీరు అన్నట్టు ముందన్నారు ఆ 5 వ్యక్తులు లోపలికి వెళ్లే యాక్సెస్ ఉంటుందా సార్? జెంట్స్ కిచెన్ లో ఉంటారు సార్. వాళ్ళు ఆ కిచెన్ లోపలికి ఉంటది కాబట్టి వెళ్ళి ఉండారేమో అని, అంతేగాని వాళ్ళ అనుమానం అంతే. ఇప్పుడు అమ్మాయిల బాత్రూమ్స్ లో వేలి ముద్రలు కనిపిస్తాయి, ఫింగర్ ప్రింట్స్. బాత్రూమ్ కదా సార్, బయట ఉన్న గ్లాసెస్ మీద ఇట్లా ఫింగర్ ప్రింట్స్ 3 ఫింగర్ లాగా కనపడింది. 2 గ్లాసెస్ మీద కనిపించింది. ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ ఎప్పుడు మానిటర్ చేయరా సార్? అమ్మాయి హాస్టల్ వైపు ఎవరు వెళ్తున్నారు, ఎవరు చేతులు? అక్కడ వార్డెన్స్ దగ్గర ఆ సీసీ కెమెరాస్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి సార్. వార్డెన్ రోజు చెక్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నోటీస్కి తీసుకొస్తారు. ఎంబడే నేను పోయి వాటికి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కంప్లీట్ ఎపిసోడ్ లో ప్రీతిరెడ్డి పేరు వినబడుతోంది. మీరు అన్నారు నిన్ననే అమ్మాయిని పంపించేసా అని చెప్పి. అంటే పంపించడం అంటే ఆ మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? జస్ట్ ఈ ఇష్యూని కూల్ డౌన్ చేయడానికి లేదండి. తనకి మళ్ళీ తన హాస్టల్కి రాదు. సస్పెండెడ్. నోటీస్ ఇచ్చారా సార్? నోటీస్ అంటే ఏం లేదు, ఇమీడియట్ గా వెళ్ళిపోని చెప్పేసి. ఎప్పటి నుంచి పనిచేస్తుంది తను? ఇప్పుడు ఆల్మోస్ట్ 7 years నుంచి చేస్తాం సార్. సేమ్ లేడీస్ హాస్టల్. ఈ ఇష్యూ ఇప్పటితో వచ్చిందా సార్? ఇంతకు ముందు 3 months నుంచి అని అమ్మాయిలు అంటున్నారు. అసలు అప్పటి నుంచి మీరు గమనించలేదు? అయితే మా నోటీస్ కి రాలేదు సార్. ఇలాంటి వీడియోస్ గురించి అంటే ఎవరు వదిలిపెట్టారు సార్? ఇంత సీరియస్ ఇష్యూని, బర్నింగ్ ఇష్యూని ఎలా వదిలేస్తాం సార్? మాకు నోటీస్కి వచ్చింది నిన్న 3:40కి. నాకు ఇమీడియట్ దాని నుంచి యాక్ట్ చేస్తున్నాను. మేము పోలీస్ వాళ్ళకి అన్ని విధాలు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం సార్. మాకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మీన్స్ చెక్ చేయడానికి. ప్రీతిరెడ్డిని అడిగారా సార్ గతంలో ఏమన్నా అమ్మాయిలు ఈ విషయం మీద మీకు కంప్లైంట్ ఇచ్చారా? మీరు ఎందుకు పట్టించుకోలేదు? చెప్పలేదు అంటున్నారు సార్ తను. అంటే వీళ్ళు ఒకవేళ పిల్లలు ఏమైనా చెప్పున్నాయని సపరేట్ చేసి ఉండొచ్చు, అది తెలియదు. బట్ పిల్లలైతే నా నోటి జనరల్ అందరికి ఫ్రీడమ్ ఉంటుంది సార్ నా దగ్గర వచ్చి మాట్లాడడానికి. ఈ మేడం కూడా ఎవ్రీడే నేను ఈవినింగ్ 3 to 4 మధ్యలో ఆల్ వార్డెన్స్ వచ్చి నాకు రిపోర్ట్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటే ఏం లేదు సార్ అంటూ పోతున్నారు. కాబట్టి ఈ ఇష్యూ ఉంటే డెఫినెట్లీ మేము యాక్షన్ తీసుకున్నాం సార్, వదిలేసే వాళ్ళం కాదు. ఇప్పటి వరకు అఫీషియల్ గా మేనేజ్మెంట్ నుంచి మీరు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేకపోతున్నారు? నేను వీళ్ళు వార్డెన్తో ఇప్పించాం సార్. మీరు మేనేజ్మెంట్ తరఫున మాది రెస్పాన్సిబిలిటీ అని ఒక భరోసా కానీ కంప్లైంట్ ఇచ్చాం సార్. నిన్న వార్డెన్ ద్వారా ఏం జరిగింది అనేది నిన్న కంప్లైంట్ ఇచ్చాం. ప్రీతిరెడ్డి కాదు, ఇంకొక వార్డెన్. యాక్చువల్లీ జరిగింది అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ వార్డెన్ తోటి ఇప్పించినాం సార్. ఇప్పటి వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆ వీడియోస్ ఏమన్నా బయటికి షేర్ అయ్యాయి, తీసారని ప్రూవ్ అయిందా?
ఇంకా అది వాళ్ళు ప్రైమరీ దాంట్లో అయితే ఏం లేదు అని చెప్పారు. వాళ్ళు ఫోరెన్సిక్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కదా సైంటిఫిక్గా, అది వచ్చిన తర్వాత దాన్ని బట్టి. ఈ టైంలో విద్యార్థి సంఘాలకు విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తారు మేనేజ్మెంట్ తరఫున? మా తరఫున మేము పిల్లలకి కంప్లీట్ భరోసా ఇస్తాం సార్. వాళ్ళకి అన్యాయం జరగకుండానే చూసుకుంటాం. అలాంటి జరిగితే ఎంతవరకైనా మేము యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా. ఒకవేళ వీడియోలు వచ్చి బయటికి షేర్ అయిపోయి ఉంటే ఎట్లా దాన్ని కంట్రోల్ చేస్తారు? అది ఫోరెన్సిక్ టీమ్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఎలా యాక్షన్ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా మేము ప్రొసీడ్ అవుతాం. మేనేజ్మెంట్ నిన్నే ఒక ఫిర్యాదు అందజేసింది వార్డెన్ తరపున. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే ఈ ఎపిసోడ్లో ప్రీతిరెడ్డి అనే ఒక పేరు ప్రముఖంగా వినబడుతూ ఉందో ఆ ప్రీతిరెడ్డిని యాజమాన్యం నుంచి అఫీషియల్గా మేము సస్పెండ్ చేశామంటూ కూడా డైరెక్టర్ జంగారెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.